దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లీ తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో ఆంధ్రాతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 14 ఫోర్లు 3 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. గత 5 వన్డే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడో శతకం. లిస్ట్ ఏ క్రికెట్లో విరాట్ కోహ్లీ 330 ఇన్నింగ్స్లో 58 శతకాలు నమోదు చేశాడు. సచిన్ 60 సెంచరీల రికార్డుకు 2 శతకాల దూరంలో ఉన్నాడు. అయితే ఈ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు విరాట్. లిస్ట్ ఏ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కేవలం 330 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 391 ఇన్నింగ్స్లో 16,000 పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ ఈ రికార్డు సృష్టించాడు. గతంలో కూడా విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ పేరిట మంచి రికార్డు ఉంది. విరాట్ 13 మ్యాచ్ల్లో 68 సగటుతో 819 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్కు ముందు కింగ్ కోహ్లీ ఇలా ఫామ్లోకి రావడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా విరాట్ కోహ్లీ శతకంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రికీ భుయ్ సెంచరీతో రాణించగా నితీష్ రెడ్డి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసింది.